పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలనేది పరిశీలన చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్‌లో నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. అయినప్పటికి గూడా నిఫ్టీ అనేది పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. నిన్నటి రోజున ట్రంప్ గారు అనౌన్స్ చేశారు. ఇరాన్‌తో టాక్స్ అనేది జరుగుతున్నాయి. ప్రోగ్రెస్ అవుతది. పాజిటివ్ అవుట్‌కమ్ వస్తదని జెప్పేసి. ప్రస్తుతానికి మార్కెట్ అయితే దాన్ని బిలీవ్ చేసింది. ఎంతో కొంత రిలీఫ్ ర్యాలీ అంటాం గదా! అదైతే రావడం అనేది జరిగింది. అయితే ఈరోజు ఎనర్జీ సెక్టర్ అనేది లీస్ట్ గెయినర్‌గా ఉంది. దాని తర్వాత ఫార్మా, దాని తర్వాత హెల్త్ కేర్ అనమాట. అంటే ఈ 3 గ్రీన్‌లో ఉన్నాయి. బట్ లెస్ గ్రీన్ అనమాట. ఇక ముఖ్యంగా టాప్ గెయినర్స్‌లో ఈరోజు సెక్టార్స్‌లో మిడ్ క్యాప్ ఏకంగా 2.94% అనేది పాజిటివ్‌గా క్లోజ్ అయింది. దాని తర్వాత ప్రైవేట్ బ్యాంకు 2.72% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఆటో సెక్టారు, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అనమాట. సో, మొత్తంగా చూడగా చాలా రోజుల తర్వాత అన్నీ కూడా చక్కగా గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. 100% ఇండియన్ సెక్టార్స్ వచ్చేసరికి బుల్లిష్‌గానే క్లోజ్ అయ్యాయి. ఇక న్యూస్ వార్ అప్డేట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే సో, ప్రతిసారి ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే ట్రంప్ గారు 5 డేస్ ఇరాన్ మీద స్ట్రైక్స్, మిలిటరీ ఆపరేషన్స్ ఆపేస్తున్నాం అని చెప్పారు. అండ్ వీళ్ళేం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇరాన్ వాళ్ళు సో, ట్రంప్ ఓడిపోయారని చెప్పడం. సో అండ్ సో అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే నడుస్తుంది. ఇంకా ఇది ఒక కొలిక్ అనేది రాలేదని క్లారిటీగా ఉంది. నిఫ్టీ ఆప్షన్స్ సంబంధించి ప్రీమియం డికే చేంజ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కాల్స్ అనేది బాగా పడిపోయాయి. పుట్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. ఓకే, ఇది పుట్ ప్రీమియం అనమాట. ఇది వచ్చేసరికి రెడ్ది కాల్ ప్రీమియం. సో, కాల్ ప్రీమియం తగ్గింది. బట్ లాస్ట్లో ఏంటంటే కాల్ ప్రీమియమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి. దాని తర్వాత పుట్ ప్రీమియమ్స్ అనేది చాలా వాటికి కూల్ ఆఫ్ అయినాయి. సో, మొత్తం మీద మార్కెట్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం పైకి. దాని తర్వాత ఎప్పుడైతే మార్కెట్ అనేది పైకి రైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయిందో పుట్స్కి సంబంధించిన ప్రీమియమ్స్ అయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యాయి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రీమియమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. అందుకని ప్రీమియమ్స్ చాలా వాటికి తగ్గాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నిఫ్టీకి సంబంధించింది మనం పరిశీలన చేసినట్టయితే సో, మార్నింగ్ వచ్చేసరికి పడిపోతున్న స్టాక్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది ఏ టైం దాకా అంటే 12 గంటల 30 నిమిషాల దాకా. అంటే 12 గంటల 30 నిమిషాల దాకా మార్కెట్ అనేది కొద్దిగా బ్యారిష్గానే ఉంది. ఇక 12 గంటల 30 నిమిషాలు ఆ టైంలో ఏంటంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది సంతరించుకుంది. ఎండ్ ఆఫ్ ది డే మనం పరిశీలన చేసినట్టయితే స్లైట్గా పెరుగుతున్న కంపెనీలు అంటే పెరుగుతున్న స్టాక్స్ సంఖ్య 30కి చేరింది. ఇదేమో 20 ఉందన్నమాట. సో, స్లైట్గా బుల్లిష్ వ్యూలో అయితే ఈ సెంటిమెంట్ అనేది క్లోజ్ అయిందని చెప్పేసి తెలుస్తుంది. నిఫ్టీ స్పాట్ అనేది పరిశీలన చేసినట్టయితే 22,958 దగ్గర క్లోజ్ అయింది. రఫ్గా ఏంటంటే ఓ 40 పాయింట్లు తక్కువ 23,000 అనుకోవచ్చు. 23,000కి దగ్గరగా అయితే వెళ్ళింది. పుట్ కాల్ రేషియో 1.06 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతం బుల్లిష్గా ఉంది. అంటే చాలామంది పుట్స్ అనేది సెల్ చేశారు అనమాట. ఇంతకుముందు హెవీగా కాల్స్ సెల్ చేసేవాళ్ళు కదా. బట్ ఇక్కడ మనకి గ్రాఫికల్గా ఏం చెప్తుందంటే పుట్స్ ఎక్కువ సెల్ చేసిన మాట వాస్తవం, కానీ దూరంగా వెళ్ళారు. సో, 19,000 ఆ రేంజ్ అంటే ఓటీఎమ్స్ మాత్రమే సెల్ చేసినట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. దగ్గరగా చేస్తే ఏదైనా న్యూస్ వల్ల మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుందేమో, ఇటువంటి ఫీర్ అనేది స్టిల్ కొనసాగుతూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 52,745, రఫ్గా ఏంటంటే 52,800కి దగ్గరగా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.75 ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ మాత్రం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్లైట్గా బైరిష్గానే కనిపిస్తుంది. సెన్సెక్స్ అనేది పరిశీలన చేస్తే స్పాట్ వచ్చేసరికి 74,225 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.3 ఇండికేషన్ అయితే ఇస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బుల్లిష్గా ఉంది. నిఫ్టీ ఏమో బుల్లిష్, బ్యాంక్ నిఫ్టీ ఏమో బేరిష్, సెన్సెక్స్ ఏమో వెరీ బుల్లిష్గా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది ఉందంటే ఈరోజు ఐటీ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా రికవర్ అయింది. సో, ఐటీ సెక్టారు బ్యాంకుల్లో ఉండదు కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్ డిఫరెంట్ కదా. ఐటీ సెక్టార్లో ఉన్న స్టాక్స్ సెన్సెక్స్లో ఉన్నాయి, నిఫ్టీలో ఉన్నాయి. అందుకని సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బ్యాంకింగ్ ఏంటంటే స్టిల్ కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేస్తే 7.44% ఇండియా విక్స్ అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ తగ్గింది అని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ నిన్న సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఈరోజు మాత్రం బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక యూఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయినాయి. అగైన్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి కొద్ది కిందకు వెళ్ళినాయి, కానీ ఒక రకంగా ఏంటంటే ఎప్పుడైతే డిప్ అయిందో అంటే మార్కెట్ డ్రాప్ అయిందో కొంత బయర్స్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడికి రాగానే కొంత బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి 42 పాయింట్లు నెగిటివ్గానే ఉంది. ఇక నిఫ్టీ 50 వచ్చేసరికి నిన్నటి రోజున ఏమైందంటే ఇక్కడ క్లోజ్ అయిందంటే వీక్గా క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అవ్వటం,
అవి కొద్దిగా పైకి వెళ్ళటం, ఈ ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో క్యాండిల్ స్టిక్ ఏం చెప్తుందంటే ఒక ఇండెసిషన్ నడుస్తుంది. అంటే సెల్లర్స్ బయర్స్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారనేది చెప్తుంది. బట్ లాజికల్గా ఒక రకంగా బుల్లిష్గానే క్లోజ్ అయింది. ఎందుకంటే నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అయింది. కాబట్టి టెక్నికల్గా ఇది బుల్లిష్ క్లోజ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 400 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి 22,617 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. అది సపోర్ట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 23,302 అనేది మనం రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 51,760 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. 54,075 అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్లో 73,321 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 75,160 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక గోల్డ్ వచ్చేసరికి నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రికవరీ, అగైన్ ఈరోజు కూడా కొద్దిగా రికవరీ అనేది జరుగుతుంది, పాజిటివ్గానే ఉంది. మనం చూస్తున్న సమయానికి 0.56% పాజిటివ్గా ఉంది. ఓ రకంగా ఏంటంటే డిస్కౌంట్ అయింది కాబట్టి కొంతమంది బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు బయింగ్ చేయడానికి. న్యాచురల్ గ్యాస్ స్టిల్ కొద్దిగా ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ఎప్పుడైతే ట్రంప్ గారు ఈ యొక్క టాక్స్ అనేది జరుగుతున్నాయని అనౌన్స్ చేశారో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఆ రెండింటిని మినహాయించి మిగతా అన్ని కూడా కొంత రికవరీ అయితే జరిగాయి. బట్ స్టిల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఇక బిట్కాయిన్ వచ్చేసరికి నిన్నటి రోజున చాలా సాలిడ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ డే హైని బ్రేక్ చేయలేదు, ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ట్రంప్ గారు న్యూస్ అనేది అనౌన్స్ చేశారో దానివల్ల మార్కెట్స్ అనేది కొంత బ్రీత్ తీసుకున్నాయి. బట్ స్టిల్ బ్రాడర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అయితే ఒకటేసారి లంప్సమ్ అనేది ఇన్వెస్ట్ చేయకుండా క్వాలిటీ కంపెనీస్ లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ అనేది స్టాగ్నెట్ మేనర్లో మీరు అంటే కొంచెంగా బయింగ్ అనేది చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో మాత్రం కొద్దిగా వాలటైలిటీ మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.